హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం రివ్యూ చేయబోయే మూవీ ఒక కోర్ట్ కేస్. లవ్‌లో ఫెయిల్ అయితే రివెంజ్ తీసుకోవడం, డిప్రెషన్‌లోకి వెళ్ళడం, లేకపోతే లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వడం చాలా సినిమాల్లో చూసాం. కానీ బ్రేకప్ అయిన లవర్ మీద కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసి జస్టిస్ అడిగితే అదే యూనిక్ కాన్సెప్ట్‌తో వచ్చిన సినిమానే ఒక కోర్ట్ కేస్. ఒక ఫ్రెష్ ఐడియాని ఎమోషనల్ కోర్ట్ డ్రామాగా మార్చిన అటెంప్ట్ ఇది. డైరెక్టర్ డాక్టర్ గణేష్ పుడి రెగ్యులర్ బ్రేకప్ స్టోరీని డిఫరెంట్ యాంగిల్‌లో ప్రెజెంట్ చేయాలని ట్రై చేశారు. సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే ఎమోషన్స్, రిలేషన్‌షిప్స్, లీగల్ ఆర్గ్యుమెంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. స్టోరీ సింపుల్ అయిన ప్రెజెంటేషన్ ఫ్రెష్‌గా ఉంటుంది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క స్టోరీ విషయానికొస్తే దక్షిత్ ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ మ్యాన్. తన లైఫ్‌లో డాక్టర్ కీర్తి ఎంటర్ అవ్వడంతో ఇద్దరి మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇనీషియల్లీ రిలేషన్‌షిప్ స్మూత్‌గా నడుస్తుంది. ఫన్ మూమెంట్స్, ఫ్యూచర్ డ్రీమ్స్ అన్నీ బాగుంటాయి. కానీ మెల్లగా ఇష్యూస్, లైఫ్ స్టైల్ డిఫరెన్సెస్, పర్సనల్ ఒపీనియన్స్ వల్ల రిలేషన్‌షిప్ క్రాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫైనల్లీ కీర్తి బ్రేకప్ చెప్పి రిలేషన్‌షిప్ నుంచి బయటికి వచ్చేస్తుంది. ఇక్కడ సినిమాకి బిగ్గెస్ట్ ట్విస్ట్ స్టార్ట్ అవుతుంది. నార్మల్‌గా హీరో రివెంజ్ తీసుకుంటాడు లేదా డిప్రెషన్‌లోకి వెళ్తాడు. కానీ ఇక్కడ హార్ట్ బ్రేక్‌కి జస్టిస్ కావాలని కోర్ట్‌లో లీగల్ కేస్ ఫైల్ చేస్తాడు. లవ్ రిలేషన్‌షిప్‌లో బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అనే పాయింట్‌ని లీగల్‌గా ప్రూవ్ చేయగలడా? కోర్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది? సొసైటీలో ఇష్యూ ఎలా చూస్తుంది? అనే క్వెషన్ చుట్టూ సెకండ్ హాఫ్ రివాల్వ్ అవుతుంది. ఈ సినిమా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే స్టోరీ కాన్సెప్ట్. బ్రేకప్ అంటే ఎమోషనల్ పెయిన్ మాత్రమే కాదు, లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. మోడర్న్ జనరేషన్ రిలేషన్‌షిప్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనే పాయింట్స్ రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాకుండా డిస్కషన్ క్రియేట్ చేసే సినిమా ఇది. అండ్ ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైజ్ సూర్యాన్స్ డెబ్యూ హీరో అయిన కోర్ట్ రూమ్ సీన్స్‌లో సిన్సియర్‌గా పెర్ఫార్మ్ చేశాడు. అండ్ ఇంకా యాక్టర్ పృథ్వీరాజ్ గారి కోర్ట్ రూమ్ సీన్స్‌కి మేజర్ స్ట్రెంగ్త్. డైలాగ్ డెలివరీ న్యాచురల్‌గా ఉంటుంది. ఆర్గ్యుమెంట్స్ కన్విన్సింగ్‌గా ఉంటాయి. అండ్ ఇంకా డైరెక్టర్ కాన్సెప్ట్ సెలెక్షన్ బావుంది. రెగ్యులర్ లవ్ ఫెయిల్యూర్ స్టోరీని కోర్ట్ రూమ్ లీగల్ డ్రామాగా కన్వర్ట్ చేయడం ఈజీ కాదు. ఎగ్జిక్యూషన్ డీసెంట్‌గా ఉంది. ఎమోషన్ సీన్స్ బాగున్నాయి. కోర్ట్ రూమ్ ఎపిసోడ్స్ ఇంట్రెస్టింగ్‌గా డిజైన్ చేశారు. సినిమాలో డైలాగ్స్ హైలైట్ ఉంటాయి. ఎస్పెషల్లీ కోర్ట్ రూమ్ ఆర్గ్యుమెంట్స్, రిలేషన్‌షిప్ రెస్పాన్సిబిలిటీ గురించి చెప్పిన డైలాగ్స్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికొస్తే యూనిక్ అండ్ రిఫ్రెషింగ్ కాన్సెప్ట్, ఎమోషనల్ కోర్ట్ రూమ్ డ్రామా, స్ట్రాంగ్ సెకండ్ హాఫ్. అండ్ ఇంక ఈ మూవీ యొక్క నెగటివ్స్ విషయానికొస్తే స్లో స్క్రీన్ ప్లే, మిడిల్ పోర్షన్స్ డ్రాగ్ అవుతుంది అండ్ సాంగ్స్ అస్సలు బాలేదు అండ్ ఫ్లోను కూడా డిస్టర్బ్ చేస్తాయి. సో మరి మూవీ చూస్తే మీకు ఎలాగనిపించిందో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.